గురువుగారు, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆడవాళ్ళకి నెలసరి క్రమం తప్పుతుంది. ఈ క్రమంగా రావడానికి అసలు ఏమైనా ఫుడ్ ఉందంటారా? మీరేమైనా రెమెడీస్ చెప్తారా? అసలు రాకపోవడానికి గల కారణాలు? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నా బిడ్డలు, ఈ బుడ్డమ్మలు ఎదుర్కొంటున్న సమస్య ప్రధాన సమస్య. చిన్న చిన్న పిల్లలు హాస్టల్‌లో ఉంటారు. అమ్మాయి ఫోన్ చేసింది. మమ్మీ నాకు ఈ 3 మంత్ నాకింకా పీరియడ్స్ రాలేదంటే, హ్మ్. ఈ కాలం బట్టి ఆ తల్లి గుండె గుబేలంటాయి. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో నా బిడ్డ పైనని. అవును. ఆ భయంతో నా అనుభవంగా జరిగినవి. ఇది ఈ తినే ఆహారం అదుపు తప్పిందమ్మా ఈరోజు. అదే. ఆకుకూరలు సరిగ్గా తినరు. హ్మ్. ఒకవేళ తెచ్చినా అది ఏదో ఈ చెత్త ఆ చైనా అలా ముక్కలు ముక్కలు చేయడం, అలా బ్రెడ్ పైన పెట్టడం, అది హ్మ్. ఊరకుక్కల్లా తినడం. ఇది దరిద్రం మానేయాల. అదే. మన ఆహారమే అమృతం. దీనికి బచ్చలి కూర, బచ్చల కూర. బచ్చల కూర దీంట్లో 2 ఉన్నాయి. రెడ్ ఒకటి, కలర్ ఒకటి. ఓకే. ఇది. ఇది పప్పుగా చేసుకొని తినొచ్చు. రెండవది చుక్క కూర. ఓకే. ఇంకొకటి దంటు కూర అంటారు. ఈ పల్లి భాష కాబట్టి హ్మ్. దంటు కూర అంటారు దాన్ని. దండు కూర. దంటు కూర. ఇంతింత ఎప్పుడు దంట్లు ఇంత పెద్ద పెద్ద ఆకులుండాయి. ఎప్పుడు వినలేదు సార్ ఆ! ఆ పేరు. దంటు కూరాకు అంటారు దాన్ని కన్నడలో. ఓకే. దంటు కూర ఓకే. ఒకటి, హ్మ్. బచ్చల కూర, హ్మ్. చుక్కాకు, సుక్క కూర. చుక్క యాహ్! కూర. కొట్లో అమ్ముతారు ఆ! మన తెలుసు. దీంట్లో. బచ్చల కూర తెలుసు. ఇది ఈ కషాయాన్ని తాపాలి పిల్లలకి. ఓకే. ఏది ఈ చక్కరంతి ఆకు ఇది సుక్కాకు కూరని ఆ! బాగా మరిగించి, ఈ ఆ! యొక్క కషాయాన్ని కాస్త బెల్లమేసి తాపామంటే ఆ సమస్య దూరమై ఆ హ్మ్. బిడ్డలు కొద్దిగా నెల ఆ సమయానికి బహిష్టై వస్తారు. ఇది ఒక రెమెడీ. ఓకే. లేకపోతే అడవుల్లో ఉంటాయమ్మా తప్సి చెట్టు, తపస్వి. తపస్వి. దీన్ని హ్మ్. నమిలినార చెట్టు. ఓకే. మీరు నెట్‌లో కొట్టండి. నమలినార చెట్టు. ఈ చెక్కని తీసి గాని ఒక 2 ఇంచీల పరిమాణంలో హ్మ్. ఒక గ్లాస్ వాటరేసి బాగా మరిగించి, హ్మ్. అర గ్లాస్ అయిన తర్వాత ఈ అర గ్లాసు కషాయాన్ని రోజు 3 టీ స్పూన్లు హ్మ్. అలవాటు చేసుకుంటే హ్మ్. నెలసరి బహిష్ట హ్మ్. 2 నెలలకు ఒకసారి కావడం, నెలలో 2 సార్లు కావడం, 6 నెలలకు ఒకసారి కావడం, హ్మ్. థైరాయిడ్ వచ్చిందని బెబ్బెలెత్తిపోవడం, హ్మ్. లేదా మా అమ్మాయికి ఏదో పొరపాటని వీళ్ళు కంగారు ఇవన్నీ సమస్యలకొక్కటే హ్మ్. ఈ నమిలినార చెక్కు కషాయం. ఆ చెక్కని తీసి ఆహ్, వాటర్‌లో బాగా ఓకే. మరిగించి హ్మ్. ఒక గ్లాస్ వాటర్ అర గ్లాస్ కావాలా. ఓకే. ఈ ఒక కషాయాన్ని రోజు 3 టీ స్పూన్లు మాత్రమే అలవాటు చేసుకోవాలి. ఓకే. ఇది తీసుకునే రోజుల్లో మటన్ గాని, చికెన్ గాని, చేపలు, గుడ్లు మానేయాల. ఓకే. పప్పన్నం తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినొద్దు. తినొద్దు. ఓకే. ఇది ఎంతో అద్భుతమైన రెమెడీ. ఓకే. ఆ రోజు అడవుల్లో జానపదులు, మేము పల్లెటూరు వాళ్ళకిచ్చే చక్కటి రెమెడీ ఇదేనమ్మా. హ్మ్. నమిలినార చెట్టు కషాయం. ఓకే. ఇది అలవాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అమ్మాయికి ఆ బహిష్ట కాలేదని 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత ఒక లేడీ డాక్టర్ దగ్గరికెళ్ళి, హ్మ్. అమ్మాయికి పొట్టలో ప్రాబ్లమ్ ఉంది. అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్ చేసి ఆ పొట్టను శుభ్రం చేయల్లా. అలా డబ్బులు వదిలేసాం కానిచ్చేయండి. మా అమ్మాయి బాగుండల్లా. హ్మ్. డబ్బు కలవాలి. ఆ పొట్ట ఎప్పుడైతే శుభ్రం చేస్తారో ఆమెకి అధికమైన బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. అవును. పోతానే ఉంటుంది మహాతల్లి. హ్మ్. నానాళ్ళు, నెలలు పోతా ఉంటుంది. హ్మ్. నా అనుభవంలో ఈ ఎక్కడో ఈ ఈస్ట్ గోదావరి ఏరియాలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. గురుగారు మా అమ్మాయికి డేట్ ఆగట్లేదు అని. ఇదే హ్మ్. జరిగింది. అమ్మాయికి బహిష్ట ఎక్కువ కాలేదని హ్మ్. లేడీ డాక్టర్ కాడికెళ్ళగానే అది పొట్ట కడిగారు. ఓకే. ఎప్పుడైతే ఆ గర్భసంచి వాష్ చేయడం గాను అదేదో ప్రాబ్లమ్ అయ్యి ఆమెకి అధిక రక్తం జరగడం. 6 నెలలు జరిగిందట్లే. హ్మ్. అనువంశిక ఆయుర్వేదం అనే నా ఛానెల్‌లో నా సొంత ఛానెల్ ఇది. అనువంశిక ఆయుర్వేదం. ఈ ఛానెల్‌లో ఈ చక్కటి రెమెడీ ఉందమ్మా. హ్మ్. అందులో ఆ వ్యక్తి ఒకే రోజు వాడాడు. ఓకే. మామిడి చెక్క కషాయాన్ని వాడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. గురువుగారు మీరు చెప్పే వైద్యం విధానాన్ని పాటించాం. అధికంగా బహిష్ట్ అయితున్న మా అమ్మాయికి బ్లడ్ ఆగింది. ఓకే. ఏం తాగారు? మామిడి చెక్కనా? మామిడి చెక్క కషాయాన్ని తయారు చేసి అందులో కాస్త కండ చక్కెర కలిపి తాగాడు. ఓకే. దేనికంటే ఈ నెమిలినార చెట్టు కషాయాన్ని తాగితే హ్మ్. అతివృష్టి, అనావృష్టి కూడా అయితుంది. ఓకే. అందుకే ఈ మామిడి చెక్క కషాయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఓకే. ఎందుకంటే ఒకవేళ అధికంగా బ్లీడింగ్ అయితే అమ్మాయికి ఈ మామిడి చెక్క కషాయం తాగంత స్టాప్ అయ్యి
అక్కడి నుంచి నెల 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 అమ్మాయి చక్కటి ఉమ్, ఆ బ్లీడింగ్ అవుతూ నెల నెల ఖచ్చితంగా ఆమెకి పీరియడ్స్ రావడం మొదలవుతుంది. ఇది నా అనుభవం తల్లి. ఓకే. అసలు ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు మామిడికి చెక్కలో ఇలాంటి అద్భుతాలు ఉన్నాయని అయితే నేనైతే ఇప్పటివరకు వినలేదు సార్. చాలా అద్భుతంగా చెప్పారు. ప్రకృతి ధర్మం అమ్మ ఇది. అదే. చెట్టు మీద కాయలు, సముద్రాల ఉప్పులు ఏమైనా సంబంధం ఉందా? అవును. చూడు, అవును. ఎక్కడో చెట్టు మీద చింతకాయలు ఉంటాయి, సముద్రం ఉప్పు కలిపి పచ్చళ్ళు చేసుకొని తినట్లే. ఇది ప్రకృతి. హ్మ్. ప్రకృతే మన ప్రత్యక్ష దైవం. హ్మ్. ఈ ప్రకృతిని ఈరోజు చెట్లు నరికి నాశనం చేసుకుంటున్నారు కదా. హ్మ్. ఈ చెట్లుంటేనే చక్కటి గాలులు, వాతావరణం. హ్మ్. చెట్లని పెంచండి అని ప్రతి ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను నేను. ఓకే. ఎంతో అద్భుతమైన రెమెడీ ఇది. ఓకే. స్క్రీన్ పై నా నంబర్ ఉంటుంది. ఈ విషయంలో మీకు ఏదైనా అవసరం అనిపిస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకొని ఈ చక్కటి రెమెడీని మీరు పాటించి ఆరోగ్యవంతులైతే మరీ మరీ కోరుకుంటున్నా. అయితే చూసుకున్నట్టయితే సార్ 40 సంవత్సరాలు దాటిన అమ్మలకి ఈ థైరాయిడ్ వల్ల కూడా ఆగిపోతుంది నెలసరి. దీనికేమన్నా ఇది ఉపయోగపడుతుందంటారా? మీరు చెప్పిన రెమెడీ. చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు ఈ థైరాయిడ్ రావడానికి కారణాలు కూడా అనేకంగా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే వ్యవధి ఉండదు. కానీ అటువంటి నా చెల్లెళ్ళకు కూడా, మా చెల్లెమ్మలకు కూడా ఈ ఎపిసోడ్ ద్వారా కనివింపు అవుతుందని నేను కోరుకుంటున్నా. అటువంటి వారు కూడా ఈ నమిలి నార చెట్టు కషాయాన్ని, ఈ నెమిలి నార చెక్కని ఒక కుండలో వేసి 1 లీటర్ నీళ్లు పోసి పిటికెడు ఉలవలేయాలి. అందులో ఉలవలు ఒక పిటికెడు శుభ్రంగా రాళ్ళు మట్టి లేని ఉలవలు ఒక పిటికెడు వేసి, ఒక 4 అంగుళాలు 2 అంగుళాల చెక్క వేసి 1 లీటర్ నీళ్లు పోసి మరిగిసి 1/2 లీటర్ కావాలా. ఓకే. అటువంటి టైంలో ఉడికిన తర్వాత ఈ చెక్కని తీసగల పక్కన పారేసి ఆ ఉలవలు తిని ఆ నీళ్లు తాగారా, థైరాయిడ్ వచ్చి బహిష్టలు ఆగిపోయి స్థూల శరీరం దాల్చింటారు నా చెల్లెమ్మలు. అటువంటి వాళ్ళకి కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. కానీ అటువంటి సమయంలో మా చెల్లెమ్మలు ఏం చేయాలా, మాంసాన్ని, మజ్జిగని, కూల్ డ్రింక్లు, పెప్సీలు, ఎల్లీరు, కొబ్బరి నీళ్ళు ఆపాలా, ఓకే. వాడకూడదు. పెరుగు, మాంసం తినకూడదు. పాలు పాలు తాగొచ్చండి. క్షీరం, ఓకే. అమృత దేహం వాడచ్చు. ఓకే. ఇది రాత్రులు మాత్రమే వాడాల. ఓకే. పగలు వాడితే తిరిగి శరీరం అలసిపోయి వేడెక్కుతుంది. రాత్రుల్లో చేసుకున్నామంటే శరీరం సల్లగా ఉండి ఆ సమస్య 2-3 రోజుల్లో. ఓకే. ఇది వీక్లీ 2 సార్లు మాత్రమే వాడాల. ఓకే. ఇది వీక్లీ 2 చాలా టైమ్స్. పనిచేస్తుంది. ఆ. కానీ ఇది గర్భిణీ స్త్రీలు మాత్రం వాడకూడదు. ఓకే. ప్రెగ్నెంట్, ఓకే. నా పొట్టలో ఏదో నొస్తా ఉంది, హ్మ్. నాకు నేను ప్రెగ్నెంటా కాదా, హ్మ్. ఏమైనా ప్రాబ్లం ఉందా, అటువంటి టైంలో డయాగ్నిక్ సెంటర్కి వెళ్ళి మీరు గర్భవతి కాదా నిర్ధారణ చేసుకుని హ్మ్. మీరు గర్భవతి అంటే ఆపేయండి. గర్భవతి కాదు అంటే ఈ చెక్క కషాయాన్ని తాగండి. ఓకే. ఇక్కడ డయాగ్నిక్ మా పోటీ వాళ్ళ దగ్గరకు వస్తే చేయి పట్టుకొని చెప్పేసి అమ్మ నువ్వు గర్భవతే కాదా, మేము నాడీసి చెప్తాం, మీరు గర్భం దాల్చారా లేదా. ఓకే. ఇక్కడ మేము పల్లెల్లో ఉంటాం కాబట్టి మీరు డయాగ్నిక్ సెంటర్కి వెళ్ళి అయ్యా నేను బహిష్ట ఇన్ని రోజులు కాలేదు, నేను ప్రెగ్నెంటా కాదా నిర్ధారణ చేయండి అంటే వాళ్ళ పరికరాలుగా వాళ్ళు టెస్ట్ చేస్తామా, మీరు గర్భవతి కాదు అంటే అప్పుడు ఈ నెమిలినార కషాయంలో ఉలవలేసి చెక్కలో ఉడికించి ఆ కషాయాన్ని తాగి ఉలవలు తింటే ఆ 3-4 నెలలుగా ఉన్న డస్ట్ అంతా శుభ్రం అయిపోతుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువు గారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువు గారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.